నమస్కారం. మెట్రో న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆధునిక పరిశోధనల కేంద్రంగా అమరావతి క్వాంటం వ్యాలీ మారుతుంది. సీఎం చంద్రబాబు వెల్లడి. డ్రగ్స్ కి బానిసలై జీవితాలను నాశనం చేసుకోవద్దు. డ్రగ్స్ వద్దు బ్రో ర్యాలీలో ప్రజా ప్రతినిధులు, పోలీసు ఉన్నతాధికారుల సూచన. జగన్ తన పుట్టినరోజు వేడుకలతో ప్రజలకు ఎలాంటి సంకేతాలిచ్చారో అర్థమైంది. మండిపడ్డ లిడ్ క్యాప్ చైర్మన్ మాణిక్యరావు. తెనాలిలో ప్రభుత్వ ఆసుపత్రి, తహసీల్దార్ కార్యాలయాల్లో ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ అన్సారియా. ప్రజలకు అందుతున్న సేవలపై ఆరా. ఆధునిక పరిశోధన కేంద్రంగా అమరావతి క్వాంటం వ్యాలీ ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఉండవల్లిలోని క్యాంప్ కార్యాలయం నుంచి క్వాంటమ్ టెక్ కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు నిర్వహించారు. టెక్ విద్యార్థులు ఆన్లైన్లో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అన్ని రంగాల్లో క్వాంటమ్ కంప్యూటింగ్ పనిచేయబోతుందని సీఎం చెప్పారు. 25 ఏళ్ల క్రితం ఐటీ విజన్ రూపొందించి విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నామని, ఇప్పుడు క్వాంటమ్ కంప్యూటింగ్ కూడా అనేక మార్పులను తెస్తుందన్నారు. సామాన్యుల సాధికారత లక్ష్యంగా ప్రధాని మోడీ సంస్కరణలు ప్రవేశపెడుతున్నారని తెలిపారు. వచ్చే 20 ఏళ్లలో రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలో ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని యువత అందిపుచ్చుకోవాలన్నారు. All of you, we had so many advantages now. IT, AI, data center, so many things have come. Now future is very inspiring. This is where I wanted to request all of you. Very inspiring. You can imagine anything in this world. It is possible to achieve. How you are going to achieve, I wanted to explain here. Now we are having Government of India under Honorable Prime Minister's vision, Vikasit Bharat. In Vikasit Bharat, I don't have any doubt about it. India will become number 1. If not by any chance, by default will be number 2. There is no problem at all. But every citizen of India has to plan to become number 1, and also past glory we have to achieve. సామాజిక రుగ్మతగా మారిన మాదక ద్రవ్యాల కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని తరిమి కొట్టడమే లక్ష్యంగా పెట్టుకుందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వల్లమయ్య, ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ తెలిపారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో చేపట్టిన డ్రగ్స్ వద్దు బ్రో ర్యాలీ జరిగింది. గాంధీ పార్క్ నుంచి బీఆర్ స్టేడియం వరకు నిర్వహించిన ర్యాలీలో ఎమ్మెల్యే నసీర్ అహ్మద్, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య, ఈగల్ టీం ఐజీ ఆకే రవికృష్ణ, ఐజీ త్రిపాఠి, ఎస్పీ వకుల్ జిందాల్తో పాటు డిప్యూటీ మేయర్ సజ్జిల, కూటమి నేతలు డేగల ప్రభాకర్, దాసరి రాజా మాస్టర్, గాదే వెంకటేశ్వరరావు, ఇతర నాయకులు పాల్గొన్నారు. డ్రగ్స్ కు బానిసలై యువత తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు. గత ప్రభుత్వంలో విచ్చలవిడిగా దొరికిన గంజాయి, డ్రగ్స్ ను కట్టడి చేసేందుకు పోలీస్ వ్యవస్థను పటిష్టపరుస్తున్నట్లు చెప్పారు. డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా పనిచేయనున్నట్లు వివరించారు. ఈ డ్రగ్స్, గంజాయి బారిన ఏ విద్యార్థి పడకుండా ఉండడం కోసం ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. అదేవిధంగా మేము ఈగల్ ద్వారా, అదేవిధంగా ఏపీ, ఆంధ్రప్రదేశ్ పోలీస్ ద్వారా చాలా ఇంపాక్ట్ ఆపరేషన్ చేస్తున్నాం. ఆపరేషన్ చైతన్యం ద్వారా అల్లూరు సీతారామరాజు జిల్లాలో గంజాయి పంట సాగు లేకుండా పూర్తిగా నిర్మూలించడం జరిగింది. అదేవిధంగా ఆపరేషన్ గరుడ ద్వారా ఓపీఆర్స్ అబ్యూస్ జరగకుండా, అదేవిధంగా ఈగల్ ఆన్ ట్రైన్స్ అని చెప్పేసి ట్రైన్స్లో సరఫరా కాకుండా ఎక్కడెక్కడే ట్రాన్స్పోర్టేషన్ కూడా మేము కంట్రోల్ చేస్తున్నాం. ఒక సంకల్పం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ గుంటూరు జిల్లాలో విద్యార్థులు కావచ్చు, పెద్దలు కావచ్చు, అందరూ కూడా మా జిల్లాలో ఈ ప్రాంతంలో మాదక ద్రవ్యాల వినియోగాన్ని ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేది లేదని ఈరోజు ఒక సంకల్పం తీసుకొని ఒక చిత్తశుద్ధితోటి ఈ మాదక ద్రవ్యాల వ్యతిరేక ర్యాలీని ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ ర్యాలీని ఏర్పాటు చేసిన పెద్దలందరూ కూడా మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి తరఫున ఎవరైతే ఈ మాదక ద్రవ్యాల వినియోగాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారో ఆ మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారి తరఫున నేను అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఒక పక్కన ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి చర్యలతో పాటు ప్రజల్లో అవగాహన కల్పించడానికి పెద్ద ఎత్తున రాజకీయ నాయకులకు సైతం ఈరోజు ఈ డ్రగ్స్ మాఫియాని అరికట్టేటువంటి కార్యక్రమాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే ఈరోజు మన గుంటూరు ప్రాంతం చదువులకు అడ్డాగా ఉన్నటువంటి ఈ గుంటూరు ప్రాంతాన్ని
డ్రగ్స్కి అడ్డాగా మార్చినటువంటి పరిస్థితులు. ముఖ్యంగా గతంలో పాలకులుగా ఉన్నటువంటి కొంతమంది డ్రగ్స్ను పెంచి పోషించినటువంటి పరిస్థితులు మనందరికీ కూడా తెలుసు. ముఖ్యంగా గుంటూరు నగర ప్రాంతంలో తూర్పు నియోజకవర్గంలో ఎవరు డ్రగ్స్ మాఫియా అంటే ప్రతి ఒక్కరు కూడా తెలిసినటువంటి వాస్తవాలు ఈరోజు మనం చెప్పుకోవాలి. ఏం చేస్తున్నారు తప్పకుండా గమనిస్తూ ఉండాలని ఈగల్ టీమ్ గుంటూరు తూర్పు నియోజకవర్గంలో నిర్వహించిన డ్రగ్స్ వద్దు బ్రో ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. డ్రగ్స్ కు సంబంధించిన సమాచారంను 1972 కాల్ సెంటర్ కు అందించాలని సూచించారు. డ్రగ్స్, గంజాయి అక్రమ రవాణాకు పాల్పడే వారి ఆస్తులను కూడా జప్తు చేస్తున్నట్లు చెప్పారు. డ్రగ్స్ వినియోగం వలన కలిగే నష్టాలను కళాశాలలో విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నట్లు ఐజీ త్రిపాఠి, ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. పడద్దు మత్తు మాయలు అండ్ భవిష్యత్తులో కూడా ఇంకా మనం ర్యాలీస్ పెడతాము, ఇంకా ప్రోగ్రాం పెడుతున్నాను. ఆల్రెడీ గుంటూరు డిస్ట్రిక్ట్లో ఒక వారం నుంచి మనం స్పెషల్గా ఒక అభియాన్ పెట్టి ఉన్నాను. డిఫరెంట్ పోలీస్ స్టేషన్లో, సర్కిల్ ఆఫీస్లో అండ్ డిఎస్పీ గారికి ఆధ్వర్యంలో ప్రతి ఒక్క చోట్ల మనం వెళ్తున్నాను. ప్రజల మధ్యలో వెళ్తున్నాను. సివిక్ సొసైటీకి అందరికీ ఇన్వాల్వ్ చేస్తున్నాను. ఈ స్కూల్లో, కాలేజ్లో వెళ్తున్నాను. మళ్ళీ మీ దగ్గర కూడా మనం రోడ్ మీద కూడా మనం వస్తాము, అందరితో మాట్లాడుతూ ఉంటాము. యువతలో గాంజా ఎక్కువ పెరిగింది. దాని మీద అవగాహన కోరకు యువత చాలా సరదాగా, చాలా చిన్న విషయం అనుకొని చాలామంది గాంజాకి అడిక్ట్ అవుతున్నారు, గాంజా వాడడం స్టార్ట్ చేస్తున్నారు. గాంజా జోలికి పోతే పరిస్థితి ఎలా ఉంటాయి, కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయని అవగాహన పెంచడానికి ఈరోజు ఈ డ్రగ్ ర్యాలీ పెట్టడం జరిగింది. సో మనం పోలీస్ డిపార్ట్మెంట్ సప్లై సైడ్ మీద పనిచేస్తుంది, కానీ సమాజంలో కూడా ఇది డిమాండ్ కూడా మనం తగ్గించడానికి ప్రయత్నం చేయాలి. అదే తరుణంలో ఈరోజు ర్యాలీ పెట్టడం జరిగింది. అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున డ్రగ్స్ వద్దు బ్రో, అదేవిధంగా సంకల్పం పేరుతో ప్రతి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లోకి వెళ్ళి అక్కడ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టడం జరుగుతూ ఉంది. జగన్ అధికారంలో ఉన్నప్పుడు అరాచకాలే చేశారని, అధికారం పోయిన తర్వాత కూడా కెప్టెన్ పిల్కేరావు మండిపడ్డారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో పిల్లి మాణిక్యారావు మీడియాతో మాట్లాడారు. జగన్ పుట్టినరోజు సందర్భంగా వైసీపీ శ్రేణులు చేసిన కార్యక్రమాలను చూస్తే ప్రజలకు ఎలాంటి సంకేతాలు ఇస్తున్నారో స్పష్టంగా అర్థమైందన్నారు. నిజంగా నిన్ను ఎదుర్కోవాలంటే కొత్త చట్టాలు తీసుకురావాలేమో. నువ్వు వాస్తవానికి ఇలాంటి పనులు చేసేటువంటి వాళ్ళందరినీ జైల్లో పెట్టడమే కాకుండా రోడ్డు మీద కాల్చేయాలనే నినాదాలు ఇప్పుడు వస్తూ ఉన్నాయి, అభిప్రాయాలు వస్తూ ఉన్నాయి. కానీ ఈ రాష్ట్ర ప్రజలు, విద్యార్థులు, యువత, మా ప్రజలు వీళ్ళని ఎట్లా కాపాడుకోవాలి? జగన్మోహన్ రెడ్డి చేతి నుంచి, జగన్మోహన్ రెడ్డి నేర వ్యూహాల నుంచి, జగన్మోహన్ రెడ్డి రక్త తర్పణం నుంచి, రక్తదాహం నుంచి ఎట్లా కాపాడుకోవాలని ఈరోజు కూటమి ప్రభుత్వం అంతా, కూటమి నాయకులంతా కూడా ఆలోచిస్తూ ఉన్నారు. తెనాలి తహసీల్దార్ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ తమీం చేశారు. తెనాలి తహసీల్దార్ కార్యాలయాన్ని దాతల సహకారంతో ఆధునీకరించిన సంగతి విదితమే. ఈ కార్యాలయాన్ని తన పర్యటనలో భాగంగా జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా తనిఖీ చేసి దాతలను అభినందించారు. తహసీల్దార్ గోపాలకృష్ణ వివరించారు. ఈ కార్యక్రమంలో తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సింహ పాల్గొన్నారు. సెక్రటేరియట్ 2026 క్యాలెండర్ డైరీలను ఆవిష్కరించారు. ఉండవల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో స్పీకర్ అయ్యన్న పాత్రుడితో పాటు మంత్రి పయ్యావుల కేశవ్, అసెంబ్లీ సెక్రటరీ జనరల్ ప్రసన్నకుమార్ సూర్యదేవరా పాల్గొన్నారు. జీవ వైవిధ్యం ఆంధ్రప్రదేశ్ సజీవ వారసత్వం థీమ్తో క్యాలెండర్ను రూపొందించారు. శంకర్ విలాస్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం విషయంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ను అధికారులు తప్పుదోవ పట్టిస్తున్నారని బెటర్ శంకర్ వెల్లడి. జేఏసీ ప్రతినిధులు ఎల్ఎస్ భారవి, వల్లూరు శివప్రసాద్, వెంకట్రావు, కమలాకాంత్,
బ్రాడీపేట యూటీఎఫ్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం కోసం రూపొందించిన డిజైన్లో వెంటనే మార్పులు చేయాలని డిమాండ్ చేశారు. భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. సర్వీస్ రోడ్డు నిర్మాణం తక్షణమే చేపట్టాలని సూచించారు. ఆర్ఓబీతో పాటు ఆర్యూబీ కూడా నిర్మించాలని కోరారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా శంకర విలాస్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి చేయాలని స్పష్టం చేశారు. డిజైన్ మార్చాము. ఇప్పుడు ఆర్యూబీకి అనుగుణంగా ఈ బ్రిడ్జి నిర్మాణం రూపొందుకుంటుంది. అందుకని పిల్లర్లు కూడా వేయబోతున్నాం అని చెప్పి అధికారులు ప్రకటించారు. మంత్రి గారు కూడా సెలవు ఇచ్చారు. ఆ రకంగా పిల్లర్లు వేస్తున్నారు. ఇప్పుడు ఖచ్చితంగా మేము ప్రభుత్వాన్ని అధికారులని డిమాండ్ చేస్తుంది, ముందు ఆర్యూబీ నిర్మాణం పూర్తి చేయండి. ఎందుకంటే బ్రిడ్జి కట్టేసిన తర్వాత 2 ఏళ్ల తర్వాత మళ్ళీ అప్పుడు ఆర్యూబీ నిర్మించాలంటే అది అసాధ్యమైనటువంటి పని. టెక్నికల్గా చాలా ఇబ్బందులు వస్తాయి. ఒక బ్రిడ్జి నిర్మాణం జరగక ముందరే అండర్ గ్రౌండ్ పాస్ వేయడానికి అవసరమైనటువంటి పనులు చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఒకసారి పూర్తిగా బ్రిడ్జి కట్టేసిన తర్వాత మళ్ళీ రైల్వే పట్టాలు తొలగించి మళ్ళీ అండర్ బ్రిడ్జి వేయాలంటే అది జరిగేటువంటి పని కాదు. అందుకనే మీరు ఎలాగో డిజైన్లో పొందుపరిచారు కాబట్టి ఆర్యూబీకి కావాల్సినటువంటి పిల్లర్స్ స్ట్రక్చర్స్ ఇప్పుడే ఆ నిధుల సమీకరణ పైన దృష్టి పెట్టి ముందుగా ఆర్యూబీని కనుక వేయగలిగితే ప్రజా రవాణాకి ఎటువంటి ఆటంకం ఉండదు. చాలా ముఖ్యమైనటువంటి చర్యగా ఇది నిలబడుతుంది. ఎందుకంటే ఒక కీలకమైన అంశం ఈ బ్రిడ్జి నిర్మాణంలో ఉంది. 2026 జనవరి 25వ తేదీన ఉదయం 6 గంటలకు ఇండియన్ స్ప్రింగ్ స్కూల్ నుండి 10K వాక్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. ఆరోగ్యం కోసం నడక, గుంటూరు కోసం నడక అనే నినాదంతో జనవరి 25వ తేదీ 10K వాక్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ప్రకటించారు. ఈ ప్రతిష్టాత్మక మెగా ఈవెంట్కు కిడ్స్ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ కోయ సుబ్బారావు కన్వీనర్గా వ్యవహరించనున్నారు. అలాగే వీవీఐటీ చైర్మన్ వాసిరెడ్డి విద్యాసాగర్, ఎన్ఆర్ఐ విద్యా సంస్థల సీఈఓ ఉమామహేశ్వరరావు, దాక్షిణ్య విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ టీవీ రావు, పైనీర్ ఆటోమోటివ్స్ చుక్కపల్లి రమేష్, ఎన్ఆర్ఐ విద్యా సంస్థల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పిడికిటి తిలక్ బాబు, ఎన్ఆర్ఐ ఐటీ అడ్మిన్ మేనేజర్ సీతారామయ్య, ఎన్ఆర్ఐ అగ్రిటెక్ ఎండీ సాంబశివరావు, కళ్లం ఇంజనీరింగ్ కాలేజ్ డైరెక్టర్ ఉమాశంకర్ రెడ్డి, మలినేని ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ మలినేని పెరుమాళ్లు, లాల్ వజీర్ తదితరులు కో కన్వీనర్లుగా వ్యవహరిస్తారని తెలిపారు. ఇది మనం ప్రతి సంవత్సరం ప్రతిసారి కూడా ఏ రకంగా అయితే 6 గంటలకు ప్రారంభించుకుంటామో అదే రకంగా ఇక్కడ ఇండియన్ స్ప్రింగ్స్ నుంచి విజయనగరం నుంచి ప్రారంభించబడుతుంది. అయితే ఈ తప్ప రూట్ బికాజ్ ఆఫ్ శంకర్ విలాస్ బ్రిడ్జి లేదు కాబట్టి రూట్ వేరే రకంగా మార్చాం. కుడివైపు నుంచి వెళ్ళే రూట్ని ఎడమవైపుకు మార్చాం. మదర్ తెరిసా కోటిపాటి మీద నుంచి మదర్ తెరిసా బొమ్మ, మదర్ తెరిసా ఎదురుగా ఉన్నటువంటి బ్రహ్మంగారు రోడ్డు, బ్రహ్మంగారు రోడ్లో నుంచి అమరావతి రోడ్లోకి ఎంటర్ అవ్వటం, అమరావతి రోడ్లో నుంచి చిల్లీస్ వరకు, చిల్లీస్ నుంచి ఆర్టీఐ ఆఫీస్ మీదుగా తిరిగి గుజ్జునగొళ్ళ మీదుగా ఇక్కడికి రావటం జరుగుతుంది. దీనికి గతంలాగానే పీఈటీస్ అడుగడుగునా ఉంటారు, వీడియోస్ పెడతాం, అందరూ కూడా జడ్జెస్ ఉంటారు. ఇది ఒక ఏ రకంగా గతంలో జరిగిందో దానికంటే ఇంకా పర్ఫెక్ట్గా ఈ కార్యక్రమాన్ని కొనసాగించేలాగా ప్రయత్నిస్తున్నాం. మాజీ ప్రధాని భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహాన్ని వెంకటపాలెంలో ఈ నెల 20న ఏర్పాటు చేయనున్నారు. కేంద్ర మంత్రులతో పాటు కూటమి నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. వాజ్పేయి తీసుకున్న నిర్ణయాలతో దేశం అన్ని విధాల అభివృద్ది చెందిందని బీజేపీ ఉపాధ్యక్షులు దేవానంద్ తెలిపారు. గుంటూరులో ఆయనతో పాటు కాపు రామచంద్రరెడ్డి, సురేంద్రరెడ్డి, తిరుపతిరావు, గంగాధర్, అంబేద్కర్ మీడియాతో మాట్లాడారు. పీపీపీ విధానంలో మెడికల్ కళాశాలల నిర్మాణంపై వైసీపీ అనవసర రాద్ధాంతం చేస్తుందని మండిపడ్డారు. కొంతమంది విగ్రహాలు పెట్టారు. దేనికి సంకేతం అంటే రౌడీజానికి, గంజాయికి, అదేవిధంగా తప్పుడు పనులు చేసేదానికి సంకేతంగా ఆ విగ్రహాలు పెట్టారు. అందుకని దీన్ని మేము ఇచ్చేస్తూ ఈ యొక్క రాష్ట్రం ఏదైతే 15 ఏళ్ళు ఎన్నికకి వెళ్ళిపోయిందో దీన్ని పరుగులు పెట్టే విధంగా ఈరోజు కూటమి సారథ్యంలో ఈరోజు ఒక పక్క నారా చంద్రబాబు నాయుడు గారు, మరో పక్క డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా నారా లోకేష్ గారు, మా పివిఎన్ మాధవ్ గారు, ఇలాంటి అతిరథ మహారథులందరూ ఈరోజు అభివృద్ధి వైపు కేంద్రం నుంచి 1000 కోట్లు తీసుకొచ్చి ఈ రాష్ట్రానికి అన్ని విధాలుగా ఆదుకుంటున్న తీరుని మీరు గమనిస్తారని చెప్పి తెలియజేస్తూ ఈ పరిపాలకుడిగా, దార్శనికుడిగా అటల్ బిహారీ వాజ్పేయి గారు వెలుగొందారు. కాబట్టి ఆయన యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించడం పార్టీలకు అతీతంగా భారతదేశంలో ఉండే ప్రతి ఒక్కరికి సంతోషదాయకం.
కాబట్టి 25వ తేదీన ఆయన విగ్రహం ఆవిష్కరింపబడుతుంది అమరావతిలోన. కాబట్టి ఈ గుంటూరు ఈస్ట్ వెస్ట్ నియోజకవర్గాల్లో నుంచి అందరూ కూడా పెద్ద మొత్తంలో ప్రజలందరూ రావాలి, ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం. అనారోగ్యంతో వైద్యం అంద పేద పడకూడదనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ తెలిపారు. గుంటూరు తూర్పు నియోజకవర్గానికి చెందిన పలువురు అర్హులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ తన కార్యాలయంలో పంపిణీ చేశారు. ఇప్పటి వరకు 7,80,00,000 రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందించడం జరిగిందన్నారు. పీపీపీ మోడ్లో వైద్య కళాశాలల నిర్మాణంపై వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తుందని నసీర్ మండిపడ్డారు. ముఖ్యంగా గుంటూరు తూర్పు నియోజకవర్గంలో కూడా ఇప్పటికీ 7,80,00,000 రూపాయలు ముఖ్యమంత్రి గారి సహాయ నిధి ద్వారా ఈరోజు ముఖ్యంగా 86 లక్షల రూపాయలు ఇప్పుడు అనేక డివిజన్లో ఉన్నటువంటి పేద మధ్యతరగతి ప్రజలకు కులాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి కూడా అవసరాన్ని గుర్తించి ఈరోజు ముఖ్యమంత్రి గారు ఇటువంటి సహాయ సహకారాలు అందించడం చాలా గొప్ప విషయం. ఈ సందర్భంగా ఆయన మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ దేవుడు ఆయన్ని ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ మాజీ ప్రధాని భారతరత్న చౌదరి జయంతి సందర్భంగా పురస్కరించుకుని రైతాంగ సమస్యలు పరిష్కారాలపై జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో ప్రముఖ రైతు ఉద్యమ నేత మాజీ మంత్రి వడ్డే శోభనాధీశ్వరరావుతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ రంగం పట్ల అశ్రద్ధ చూపుతూ ఆదాని, అంబానీ లాంటి బడా కార్పొరేట్ శక్తులకు లబ్ది చేకూరుస్తున్నాయని మాజీ పార్లమెంట్ సభ్యులు, మాజీ వ్యవసాయ శాఖ మంత్రి వడ్డే శోభనాధీశ్వరరావు పేర్కొన్నారు. చరణ్ సింగ్ దేశ 5వ ప్రధానిగా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా వ్యవసాయ రంగం అభివృద్ధికి అవిరాళ కృషి జరిపారని అన్నారు. భూ సంస్కరణలు అమలు చేయడం, జమీందారీ విధానాన్ని రద్దు చేయడం, కౌలుదారులకు రక్షణ కల్పించే చట్టాన్ని అమలు చేయడం లాంటి సంస్కరణలతో వ్యవసాయ రంగంలో పెను మార్పులు చేశారని గుర్తు చేశారు. అట్లాగే అప్పట్లో గ్రామాల్లో ఉండేటటువంటి పేదవాళ్ళు నివసించేటటువంటి ఇళ్ళు ఉన్నటువంటి స్థలాలు కూడా జమీందారుల కింద ఉండేవి. అటువంటి వాటిని కూడా ఆ జమీందారులతో నిమిత్తం లేకుండా మొత్తం అంతా కూడా మళ్ళీ ఎవరైతే ఉంటున్నారో వాళ్ళకే అవకాశాలు కల్పించినటువంటి విధంగా చేసి భూస్వామ్య వ్యవస్థ అవశేషాలు కూడా లేకుండా చేసిన మనిషి చౌదరి చరణ్ సింగ్ గారు. అందువలనే ఉత్తరప్రదేశ్లో కమ్యూనిస్ట్ పార్టీ బలంగా ఎదగలేకపోవడానికి కారణం చౌదరి చరణ్ సింగ్ గారు పటిష్టంగా అమలు చేసిన భూ సంస్కరణలు, జమీందారీ రద్దు అని చెప్పి మీకు మనం చేస్తూ ఉన్నా. రైతుల యొక్క ఆదాయాలు గణనీయంగా పెరిగిన తర్వాత ప్రజల యొక్క కొనుగోలు శక్తి విపరీతంగా పెరగటం వలన వాటి ఫలితం వస్తూత్పత్తికి డిమాండ్ పెరిగింది. వాటి ఫలితం ఉద్యోగ అవకాశాలు విపరీతంగా పెరిగినాయి. వీటన్నిటి ఫలితంగా ప్రపంచంలో ఈరోజు అమెరికాతో పోటీ పడే స్థాయికి చేరింది. ఇప్పుడు అమెరికా రష్యాను చూసి భయపడటంలా, అమెరికా యూరోప్ ఖండం చూసి భయపడటంలా, అమెరికా ఈరోజు భయపడుతుంది కేవలం చైనా చూసే. కారణం చైనాలో రైతు బలంగా ఉన్నాడు, వారి యొక్క ఉత్పత్తులకి మంచి రేట్ వస్తూ ఉంది. సిపిఐ పార్టీ శతవార్షికోత్సవాల సందర్భంగా ఈ నెల 26 వరకు జిల్లా వ్యాప్తంగా 100 బైకులతో బైక్ ర్యాలీలు సిపిఐ సమితి సభ్యులు ముప్పాళ్ల నాగేశ్వరరావు తెలిపారు. లాడ్జీ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద నుండి బైక్ ర్యాలీని ముప్పాల నాగేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ర్యాలీ పొన్నికల్లు, తుళ్లూరు, ఉండవల్లి, తాడేపల్లి మీదుగా ప్రయాణించి సాయంత్రం 4 గంటలకు మంగళగిరి చేరుకుంటుందన్నారు. మంగళగిరిలో బైక్ ర్యాలీ ప్రదర్శనతో పాటు బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. అలాగే డిసెంబర్ 24 ఆత్మకూరు నుంచి ప్రారంభమయ్యే రెండో రోజు బైక్ ర్యాలీ దుగ్గిరాల, తెనాలి, పొన్నూరు, పెదనందిపాడు, ప్రట్టిపాడు మీదుగా సాగి సాయంత్రం గుంటూరు చాకలిగుంటలోని కమ్యూనిస్టు బొమ్మల సెంటర్ వద్ద జరిగే బహిరంగ సభతో ముగుస్తుందన్నారు. ఈ కార్యక్రమాలకు శ్రీకారం చుడుతూ సిపిఐ జాతీయ సమితి సభ్యులు ముప్పాల నాగేశ్వరరావు పార్టీ జెండా ఊపి బైక్ ర్యాలీని ప్రారంభించారు. ఈ బైక్ ర్యాలీలో సిపిఐ గుంటూరు జిల్లా కార్యదర్శి కోట మాల్యాద్రి, నగర కార్యదర్శి ఆకిటి అరుణ్ కుమార్ పాల్గొని నాయకత్వం వహించారు. ఈ కార్యక్రమంలో గుంటూరు నగరం నుండి పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున బైక్ ర్యాలీలో పాల్గొని బయలుదేరి వెళ్లాయి. దేశంలో జరిగిన తిరుగుబాటులో నావికులు కమ్యూనిస్టు ఫ్లాగ్ను కూడా నౌకల మీద ఎగరవేసిన దాన్ని గుర్తు చేస్తున్నాను. తెలంగాణ సాయుధ పోరాటంలో నైజాం నవాబుకు వ్యతిరేకంగా 4,000 మందిని బలిచ్చినటువంటి చరిత్ర
నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుండి రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు కానీ విశాఖ ఉక్కు పరిశ్రమ సాధనకి 57 మంది కమ్యూనిస్టు ఎమ్మెల్యేలు రాజీనామా చేసిన చరిత్రని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ భారతదేశంలో దోపిడీ రహిత కార్పొరేట్ రహిత సామ్యవాద వ్యవస్థ ఏర్పాటు చేయడానికి కమ్యూనిస్ట్ పార్టీ కృతజ్ఞతగా పనిచేస్తుంది. ఈనాడు మోడీ ఆర్ఎస్ఎస్ యొక్క దుర్మార్గం దేశ విభజనకు ప్రయత్నం చేస్తుంటే సిపిఐ ప్రజల ఐక్యత కోసము పోరాడుతుంది. అలాంటి సిపిఐ పార్టీకి భవిష్యత్తు ఉండటం కోసం తద్వారా దేశ ఐక్యతని సమగ్రతని పేదరిక నిర్మూలనకి సకల ప్రజల సౌభాగ్యానికి జరిగే పోరాటంలో అన్ని వర్గాల ప్రజలు సిపిఐకి మద్దతు ఇవ్వాలని ఈ సందర్భంగా గుంటూరు రైల్వే స్టేషన్లో ప్రయాణికులకు స్లీపింగ్ పార్ట్స్ అందుబాటులోకి వచ్చాయి. స్టేషన్ 1వ ప్లాట్ఫామ్ వైపు ఏర్పాటు చేసిన శ్రీ మహాలక్ష్మి క్యాప్సూల్ హోటల్ను గుంటూరు రైల్వే డివిజన్ డీఆర్ఎం సుదీష్ణ సేన్ ప్రారంభించారు. ప్రయాణికుల భద్రతకు సౌకర్యానికి తగ్గట్టుగా ఈ స్లీపింగ్ ప్యాడ్స్ ను ఏర్పాటు చేయడం జరిగిందని ఆమె తెలిపారు. సింగిల్ బెడ్స్ తో పాటు రూమ్ ఫెసిలిటీ కూడా అందుబాటులో ఉన్నాయని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కిరణ్ కుమార్ కోరారు. And these sleeping pods in this facility we have provided 64 beds, which include single beds, double beds and also family accommodation. The beds have been the pods and the beds have been very tastefully decorated and have been made keeping in mind that the passengers will be able to get the maximum safety as well as comfort before and after their journey. We are really this is the first initiative of Guntur division and we are very proud that Guntur has been able to launch this initiative. ఈ స్లీపింగ్ పార్ట్స్ అన్నది గుంటూరు రైల్వే స్టేషన్లో గుంటూరు డివిజన్లోనే ఫస్ట్ ఆఫ్ ఇట్ కైండ్ అండి. ఈ రైల్వే వాళ్ళు టెండర్ పిలిస్తే వచ్చింది మాకు. దీన్ని డిఆర్ఎం గారు, సీనియర్ డీసీఎం గారు ప్రోద్బలంతో బాగా నీట్గా తయారు చేసాం. ఈ రేట్లు కూడా చాలా తక్కువ రీజనబుల్ రేట్లో పెట్టామండి. డబుల్ బెడ్ వచ్చి 500, సింగిల్ బెడ్ వచ్చి 300, మొత్తం సెంట్రల్ ఏసీ అండి. రూమ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ, డబుల్ రూమ్ వచ్చి రోజుకి 1000 రూపీస్ అండి. సామాన్య మానవుడికి అందుబాటులో ఉండాలని చాలా రీజనబుల్గా పెట్టాం రేట్. ఇది పూర్తి చేయడం కూడా చాలా హైఫైగా పూర్తి చేసాం. మొత్తం ఇమ్యూనిటీస్ అన్నీ కూడా ఉన్నాయి. లోపల వైఫై ఉందండి, ఫ్రీ వైఫై, హాట్ వాటర్, స్నాక్స్ కౌంటర్ ఉంది, హెల్ప్ డెస్క్ ఉంది, ట్రావెల్ డెస్క్ ఉంది. ఇక్కడ మన దాంట్లో బుక్ చేసుకోవాలంటే ట్రైన్ టికెట్తో సంబంధం లేదండి. గవర్నమెంట్ ఇచ్చిన ఐడి కార్డు ఉంటే చాలండి. వ్యాలిడ్ ఐడి కార్డు ఉంటే, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఏదైనా వ్యాలిడ్ ఐడి కార్డు ఉంటే ఇక్కడ వచ్చి తీసుకోవచ్చు. స్టేషన్లో ట్రైన్ టికెట్ ఉండాల్సిన పని లేదు ఇక్కడ. తెనాలిలో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని ఈరోజు జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారితో కలెక్టర్ ముఖాముఖి మాట్లాడారు. ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలు, ఆహార పదార్థాలు, పరిశుభ్రత, వైద్యుల తనిఖీలు తదితర అంశాల పట్ల ఆరా తీశారు. మాతా శిశు సంరక్షణ కేంద్రంలో చికిత్స కోసం వచ్చిన గర్భిణీ స్త్రీలతో మాట్లాడారు. నిరంతర వైద్య పరీక్షలు చేయించుకుంటున్నారా, ఇక్కడ వైద్య సేవలు ఎలా ఉన్నాయని అడిగారు. బాగా చూస్తున్నారని తెలియజేయడంతో సంతృప్తి వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో ఓపీ, తల్లిపాలు ఇచ్చు గది, స్కానింగ్ విభాగాలను, మిడ్ వైఫరీ, ఓపీడీ, క్లినిక్ ల్యాబ్, ఎస్టీఐ క్లినిక్, ఎంసీహెచ్ బ్లాక్, ప్రసూతి వార్డ్, లేబర్ రూమ్, ల్యాబ్, ఆపరేషన్ థియేటర్, చిన్నపిల్లల వార్డు, శిశు సంజీవిని, నవజాత శిశు సంరక్షణ కేంద్రం, ఎమర్జెన్సీ వార్డ్, ఫిజియోథెరపీ తదితర ప్రతి విభాగాన్ని క్షుణ్ణంగా కలెక్టర్ పరిశీలించారు. వంటగదిలో పరిస్థితులను తనిఖీ చేశారు. ఆహార పదార్థాల నాణ్యతను స్వయంగా పరిశీలించారు. వైద్యులతో సమావేశం నిర్వహించి ఆసుపత్రి పనితీరు మెరుగుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆమె స్పష్టం చేశారు. వైద్యో నారాయణో హరి అనే నానుడికి వాస్తవ రూపం తీసుకురావాలని అన్నారు. అనారోగ్యం బారిన పడిన వారు కష్టాలను ఓర్చుకుంటూ వస్తారని, వారికి ప్రేమ, ఆప్యాయతలను పంచిపెడుతూ అనురాగంతో వైద్యం అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తెనాలి సబ్ కలెక్టర్ సంజునా సింహ, జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి పివి రంగారావు, ఆసుపత్రి సూపరింటెండెంట్ డి సౌభాగ్యవాణి, ఆర్ఎంఓ మల్లికార్జునరావు, సీనియర్ వైద్యులు హనుమంతరావు, తహసీల్దార్ గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అక్కడ ఓవరాల్ శానిటేషన్ చూసినప్పుడు ఇన్స్పెక్షన్ టైంలో బాగానే ఉంది, బట్ ఇంకా వారికి ఇంప్రూవ్ చేయాలి అని చెప్పడం జరిగింది. ఇక్కడ మనము కొత్తగా ఒక మదర్ న్యూబార్న్ కేర్ యూనిట్ ఎస్టాబ్లిష్ చేయబోతున్నాము. సో దాంట్ని ఈ వార్డులో చేయవచ్చు. సో దట్
ఎవరైతే ఎస్ఎన్సియూలో అడ్మిట్ అయిన పిల్లలు వారు ఒక మదర్ కూడా పక్కనే ఉండే విధంలో ఉండాలి అని దానికోసం ఒక ఎంఎన్సి యూనిట్ స్టార్ట్ చేయడానికి ఎక్కడ చేయవచ్చు అన్నది కూడా ఇక్కడ ఉన్న డాక్టర్స్తో డిస్కస్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఇక్కడ ఉన్న డయాలిసిస్ యూనిట్ని కూడా విజిట్ చేయడం జరిగింది. మిగతా అదర్ డిపార్ట్మెంట్స్ని కూడా విజిట్ చేసి అక్కడ వారి ప్రజలకు ఎలా సేవలు అందిస్తున్నారు అని దాని గురించి చర్చించడం జరిగింది. ఇండియన్ ప్లేబ్యాక్ సింగర్ మహమ్మద్ రఫీ జయంతిని పురస్కరించుకుని రేపు గుంటూరులో ప్రత్యేక కార్యక్రమం జరగనుంది. వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఎమ్మెల్యే నసీర్ అహ్మద్, ఎంపవర్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో సంగీత విభావరి నిర్వహించనున్నారు. మహమ్మద్ రఫీ అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొని పాటలను ఆస్వాదించాలని నసీర్ కోరారు. వర్సటైల్ సింగర్గా, ప్లేబ్యాక్ సింగర్గా ప్రపంచంలో తనదైనటువంటి ముద్రేసినటువంటి మొహమ్మద్ రఫీ గారి 100వ పుట్టినరోజు సందర్భంగా అటువంటి మహాగాయకుని స్మరించుకుంటూ రేపు 24వ తారీఖు డిసెంబర్ 24వ తారీఖు సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల వరకు స్థానిక వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. కావున రఫీ గారి అభిమానులు, సినిమా అభిమానులు, అలాగే వివిధ ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని చెప్పి ప్రతి ఒక్కరి కోరుకుంటూ కొన్ని ప్రతిల ఆస్తులకు రక్షణ లేకుండా పోయిందని వైఎస్ఆర్సీ అధ్యక్షురాలు నూరి ఫాతిమా ఆరోపించారు. చినకాకానిలో అన్యుమన్ సంస్థకు చెందిన 71 ఎకరాల స్థలం ఇండస్ట్రియల్ పార్క్ పేరుతో దోచుకునే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. తొలుత లీజుకి ఇచ్చి తర్వాత ఆక్రమించి దోచుకునే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఇందులో మంత్రి లోకేష్, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యే నసీర్ పాత్ర ఉందని తెలిపారు. దీనిపై న్యాయ పోరాటం చేస్తామన్నారు. మహమ్మద్ నసీర్పై ఘాటు విమర్శలు చేశారు. ప్రజల ఆస్తులను దోచుకుని అక్రమంగా సంపాదించుకునేందుకు మాత్రమే నసీర్ రాజకీయాల్లోకి వచ్చారని ఆరోపించారు. మైనార్టీలకు సంబంధించిన ఏ ఒక్క సమస్యపైన స్పందించకపోవడం దారుణమన్నారు. ఒకసారి గుర్తుపెట్టుకోండి, గతంలో మరి నాన్నగారు 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసినప్పుడు ఆయన నిజంగా చెప్తున్నానండి, ప్రతి క్షణం కూడా ఈ కమ్యూనిటీ కాదు, ఆ కమ్యూనిటీ కాదు, ఏ కమ్యూనిటీకి ఏది వచ్చినా కూడా నేను ముందుంటానని చెప్పి ఉన్న వ్యక్తి. ఏదైనా ఎమ్మెల్యే గురించి మాట్లాడితే వాళ్ళ చరిత్ర గురించి మాట్లాడితే మంచి మాట్లాడుకోవాలి. కానీ 1.5 సంవత్సరం అయింది మీరు ఎమ్మెల్యే డబ్బుల కోసం, కాసుల కోసం, అలాగే మరి ఎక్కడా కూడా మంచి పేరు తెచ్చుకున్నట్టు నిజంగానే ఇది ఒక మచ్చ, మైనారిటీలకు ఒక మచ్చలా మారిన ఎమ్మెల్యే ఈ నజీర్ అహ్మద్. ఎక్కడా కూడా ఆయన పిలుద్దామన్నా, లేకపోతే ఆయన పలకరిద్దామన్నా, లేకపోతే ఆయనతో ఏమైనా పని చేయించుకుందామనంటే అబ్బో ఆ ఎమ్మెల్యేనా డబ్బులు అడుగుతారయ్యా మమ్మల్ని, అబ్బో ఆ ఎమ్మెల్యే దగ్గర నా పని చేయించుకోవాలంటే మాకు కుదరదయ్యా అని చెప్పే పరిస్థితికి తీసుకొని వచ్చాం. ఎమ్మెల్యే పదానికే నిజంగానే ఒక సిగ్గుచేటుగా మార్చిన మరి ఇక్కడ ఎమ్మెల్యే. తమ సమస్య పరిష్కరించాలంటూ ఆంధ్రప్రదేశ్ 108 కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన నిరసనలో ఉద్యోగులు పాల్గొన్నారు. భవ్య యాజమాన్యం ఉద్యోగులను వేధింపులకు గురిచేస్తుందని, సెలవులు, ఇతర సమస్యలపై ప్రశ్నించిన వారిని ఉద్యోగం నుంచి సస్పెండ్ చేస్తూ బెదిరింపులకు పాల్పడుతుందని సిఐటియు నేత లక్ష్మణ్ మండిపడ్డారు. అలాగే మా జీతాలు అనేది జీవో నెంబర్ 7 ప్రకారము ప్రతి ఒక్క డిఈఓకి 18,500 శాలరీ ఉందండి. కానీ మా జీతాలు మాత్రం పెంచాల్సింది పోయి ఇప్పుడు కూడా ఉన్న జీతాలను కూడా తగ్గించి ఇంకా కోతలు విధిస్తున్నారు. అవి వాటన్నిటిని అరికట్టాలని చెప్పేసి మేము మా న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని చెప్పేసి సిఐటియు ఆధ్వర్యంలో ఇక్కడ కూర్చొని నిరసన చేస్తున్నామండి. డిఈఓలకి 18,500 వేతనం ఇవ్వాలని జీవో నెంబర్ 7 ఉంటే దాని ప్రకారం ఇంతవరకు వేతనాలు ఇవ్వనటువంటి పరిస్థితుంది. ఇదే కాకుండా బఫర్ స్టాఫ్ ప్రతి 10 వెహికల్కి ఒక బఫర్ స్టాఫ్ ఉండాలని చెప్పేసి నిబంధనలో ఉంది. కానీ దానికి విరుద్ధంగా బఫర్ స్టాఫ్ మొత్తాన్ని కూడా తీసేయాలని చూస్తున్న పరిస్థితుంది. ఉద్యోగులపై వేధింపులు గురి చేస్తున్నటువంటి పరిస్థితుంది. తక్షణమే భవ్య యాజమాన్యం ఈ వేధింపుల్ని ఏదైతే ఉన్నాయో వీటన్నింటిని కూడా వెనక్కి తీసుకోవాలా, లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేపట్టబోతా ఉన్నాం. శ్యామలానగర్లోని మాంటిసోరీ పాఠశాలలో ఈరోజు సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. స్కూల్ ఆవరణలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏసీ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ కె మోసెస్ పాల్గొని అందరికీ క్రిస్మస్ సందేశాన్ని అందించారు. సెబాస్టియన్ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా క్రిస్టియన్స్ అందరూ జీసస్ క్రిస్ట్ జన్మదినాన్ని సంతోషంగా కొనియాడతారన్నారు. స్కూల్ కరెస్పాండెంట్ మంజు సెబాస్టియన్ మాట్లాడుతూ ఇటువంటి వేడుకలు విద్యార్థుల్లో ఎంతో సంతోషాన్ని ఇస్తుందని తెలిపారు. విద్యార్థులు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి.
విద్యార్థులకు యాజమాన్యం క్రిస్మస్ గిఫ్ట్స్ అందజేశారు. ప్రతి సంవత్సరం సంక్రాంతి కానీ ఆల్ ఫెస్టివల్స్ మేము చాలా గ్రాండ్గానే సెలబ్రేట్ చేస్తుంటాం. పిల్లలందరికీ అలాగే తల్లిదండ్రులకు కూడా కొన్ని అవగాహన నాలెడ్జ్ రావడం కోసం so many programs that will be organized in the school. Part of it that this year we have semi Christmas program which we have organized here, and అందరి పేరెంట్స్ చాలా ఉత్సాహంగా ఈ కార్యక్రమానికి పాల్గొన్నారు. సో on this occasion I wish you all a happy Christmas and a happy new year too. Thank you. క్రిస్మస్ యొక్క ఇంపార్టెన్స్, అదేవిధంగా క్రీస్తు ప్రపంచానికి తెలియజేసినటువంటి ప్రేమ, ఇతరులను ప్రేమించటం, ఇతరులకు సహాయంగా ఉండటం, ఏ విధంగా సొసైటీకి మనం ఉపయోగపడాలి అనేవి పిల్లల్లో నేర్పించడానికి వీలుగా ఉంటుంది. మరి ఈ సందర్భంగా వారిని స్కూల్ యాజమాన్యాన్ని నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. వర్స్టైల్ సర్వీసెస్ ట్రస్ట్ మరియు శ్రీకృష్ణ అకాడమీ ఆధ్వర్యంలో స్వాతంత్ర సమరయోధులు పాసం రవీంద్ర యాదవ్ 42వ వర్ధంతి సందర్భంగా నిరుపేదలకు బియ్యం, దుస్తులు, భోజనం ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ పాసం శ్రీకృష్ణదేవరాయ యాదవ్ మాట్లాడుతూ కనీస చదువు లేకున్నా ఛందస్సుతో కూడిన సాహిత్య రచన చేసి పలువురిచే ప్రశంసలు అందుకున్న మహానుభావుడు మన యాదవుడు పాసం వెంకటేశ్వరరావు యాదవ్ అని, రాష్ట్ర ప్రజల చేత సర్దార్గా గౌరవింపబడుతున్న గౌతు లచ్చన్న తానే స్వయంగా పాసం వెంకటేశ్వరరావు యాదవ్ని సర్దార్ బిరుదును ప్రదానం చేసి గౌరవించడం జరిగిందని తెలిపారు. ఓబీసీ రాష్ట్ర అధ్యక్షులు అంగిరేకుల వరప్రసాద్ యాదవ్ మాట్లాడుతూ గుంటూరు పట్టణవాసైన పాసం ఆవుల రాజు లింగమాంబల ముద్దుబిడ్డ వెంకటేశ్వరరావు అని, ఆయన కేవలం 5వ తరగతి వరకు చదువుకున్నారని, ఆయన నిరుపేద కుటుంబంలో జన్మించడం వల్ల తన చదువు అంతంత మాత్రంగానే సాగిందని, అయితే చదువుకునే అవకాశం లేకపోయినా ఆయన నిరుత్సాహం చెందలేదని, ఛందస్సు పుస్తకం కొనుక్కొని ఏకలవ్యుడిలా సాధన చేశారని అన్నారు. వెంకటేశ్వర ఆ సాధన ఫలితంగానే ఆయన యాదవ వీణ, యాదవ శంఖం, కాటంరాజు విజయం, రాజా రామ్మోహన్ రాయ్ చరిత్ర, నూతన వధూవరులకు శుభాశీస్సులు, ప్రపంచ రత్నావళి తదితర పుస్తకాలను రచించి ప్రశంసలు అందుకున్నారని అన్నారు. గుంటూరు జిల్లా కలెక్టర్ భూసేకరణ కొరకు ఇచ్చిన ప్రాథమిక ప్రకటనపై చర్చించేందుకు జీవితకాల సభ్యులు ముస్లిం జేఏసీ లీడర్ ఎండి కలీం సమావేశం ఏర్పాటు చేశారు. కృష్ణబాబు కాలనీ, కేవీపీ కాలనీ ప్రాంతాల్లో కమిషనర్ పులి శ్రీనివాసులు పర్యటించారు. ఈ సందర్భంగా కమిషనర్ పులి శ్రీనివాసులు కృష్ణబాబు కాలనీ నుండి త్రాగునీటి సరఫరాపై పీజీఆర్ఎస్లో అందిన ఫిర్యాదు మేరకు ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పర్యటించి ఫిర్యాదుదారులతో వివరాలు అడిగి తెలుసుకుని మాట్లాడుతూ రిజర్వాయర్ నుండి టైల్యాండ్ ప్రాంతాల్లో త్రాగునీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఏమైనా పైప్లైన్ మరమ్మతుల కారణంగా సరఫరా నిలిపిన అనంతరం పునరుద్ధరణకు ఎక్కువ సమయం పడుతుందని అధికారులు తెలుపుతున్నారని, కానీ సరఫరాలో ప్రజలకు సమస్యలు తలెత్తకుండా తగిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలన్నారు. ఎమ్యూనిటీ కార్యదర్శులు నీటి సరఫరా సమయంలో క్షేత్రస్థాయిలో సరఫరా తనిఖీ, క్లోరిన్ శాంపిల్స్ సేకరణ చేయాలన్నారు. అలాగే కృష్ణబాబు కాలనీలోని అన్ని డ్రైలలో గ్యాంగ్ వర్క్ ద్వారా శుభ్రం చేయాలని ప్రజారోగ్యాధికారులను ఆదేశించారు. అనంతరం పలు ప్రాంతాల్లో ఆక్యుపెన్సీ దరఖాస్తులు, అభివృద్ధి పనులను పరిశీలించి తదుపరి చర్యలపై ఆయా విభాగాల అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. చౌడవరం నందు రైతుకు వందనం అనే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఉత్తమ రైతుల్ని గుర్తించి డైరెక్టర్ చాదరాజుపల్లి అభినందించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ సిహెచ్ కాజావలి మాట్లాడుతూ భారతదేశంలో నాటికి నేటికి రైతే రాజు అని కొనియాడారు. అహర్నిశలు కష్టించి పండించిన పంటలు ప్రజలకు అందుతున్నాయని తెలిపారు. రైతే దేశానికి వెన్నెముక అని విద్యార్థులు గుర్తు చేశారు. అలాంటి అన్నదాతలను మనమంతా గౌరవించాలని కోరారు. రైతు నుండి విద్యార్థులు క్రమశిక్షణ, ఓర్పు, సహాయం లాంటి గొప్ప లక్షణాలను పెంపొందించుకోవాలని సూచించారు. అటువంటి రైతులను సన్మానించుకోవడం మన అదృష్టమని అన్నారు. ఈ కార్యక్రమంలో హెడ్ మాస్టర్ కె రవికుమార్, ఇన్ఛార్జ్ కిరణ్ కుమార్, రాజారావు మరియు ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. అలాగే రైతుల నుంచి మనము క్రమశిక్షణ, ఓర్పు, సహాయం లాంటి గొప్ప లక్షణాలని అలవర్చుకోవాలని బ్రిలియంట్ ఆకాంక్షిస్తుంది, నేర్పుతుంది. ఈరోజు బ్రిలియంట్ చరిత్రలో మరిచిపోలేని రోజు. ఎందుకంటే మీకు జరుగుతున్న ఈ సన్మానం మన గ్రామానికి జరుగుతుంది.
ఇది బ్రిలియంట్కి ఎంతో గర్వకారణం. జై కిసాన్. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆధునిక పరిశోధనల కేంద్రంగా అమరావతి క్వాంటం వ్యాలీ మారుతుంది. సీఎం చంద్రబాబు వెల్లడి. డ్రగ్స్ కి బానిసలై జీవితాలను నాశనం చేసుకోవద్దు. డ్రగ్స్ వద్దు బ్రో ర్యాలీలో ప్రజాప్రతినిధులు, పోలీసు ఉన్నతాధికారుల సూచన. జగన్ తన పుట్టినరోజు వేడుకలతో ప్రజలకు ఎలాంటి సంకేతాలిచ్చారో అర్థమైంది. మండిపడ్డ లిడ్ క్యాప్ చైర్మన్ మాణిక్యరావు. తెనాలిలో ప్రభుత్వ ఆసుపత్రి, తహసీల్దార్ కార్యాలయాల్లో ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ అన్సారియా. ప్రజలకు అందుతున్న సేవలపై ఆరా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.